వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిష్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయనుకుని చాలా మంది అనుకుంటారు. అదే చాలా పెద్ద మిస్టేక్. మన వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే ఎందుకు పబ్లిక్ చేయకూడదు, ఏ టైంలో పబ్లిష్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయంటే అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కానీ ఎక్కువ వ్యూస్ రావాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనకు ఒక వ్యూవర్ అనేది క్లిక్ చేసి చూడాలన్నా, మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేయాలన్నా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. వెంటనే పబ్లిష్ చేస్తే ప్రాబ్లం ఏంటి, ఎలా వస్తుంది ఏంటన్నది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన ఛానల్లోని యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఫస్ట్ అయితే ఈ ఛానల్ ప్రమోషన్ చూడండి. ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీ ఛానల్ ఏమేంటో కామెంట్ చేయండి. మీ ఛానల్ కూడా ఇట్లానే ఫ్రీ ప్రమోషన్ చేస్తా. దెన్ వీళ్ళ వీడియోస్ చూసి వాచ్ టైం పెంచి సపోర్ట్ చేస్తారా, మన మోనిటైజేషన్కి హెల్ప్ చేసినట్టు ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన పబ్లిక్ అనే ఉన్న ఆప్షన్ అనేది అది తప్పు కాదు, పర్ఫెక్ట్గానే ఉంది. బట్ దానికి కొన్ని టైమింగ్లోనే మనం పబ్లిష్ చేయాలన్నమాట. వీడియోస్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు ఆ టైమింగ్ ఏంటి, ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎట్లా చేస్తే మనకు వ్యూస్ వస్తాయంటే అనేది ఇప్పుడు చెప్తా. వీడియో అనేది అప్లోడ్ అయ్యాక వెంటనే పబ్లిష్ చేసే ముందు ఒకసారి చెక్ చేయండి. థంబ్నెయిల్ సరిగ్గా ఉందా లేదా, టైటిల్ సరిగ్గా ఉందా లేదా, డిస్క్రిప్షన్ యాడ్ చేశారు లేదా, టైటిల్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్, ఎండ్ స్క్రీన్, ఐకార్డ్, సో ప్లేలిస్ట్ ఇట్లా ప్రాపర్గా యాడ్ చేశారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు పబ్లిక్ చేయండి. ఎందుకు అన్నది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్డి ప్రాసెస్ పూర్తయిందో లేదో ఇది ఒకసారి చూడండి. అసలు హెచ్డి ప్రాసెస్ అంటే ఏంటి అన్నది మీకు డౌట్ అయితే రావచ్చు. హెచ్డి ప్రాసెస్ పూర్తి అయ్యక ముందే మీరు పబ్లిక్ చేశారనుకోండి, కొంతమంది వ్యూవర్స్కి మీ వీడియో రికమెండ్ చేస్తుంది. అప్పుడు చాలా లో క్వాలిటీ కనిపిస్తుంది. ఎట్లా అంటే మన ఫేస్ అనేది కనిపించనట్టు. బట్ మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో అది సరిగా కనిపించకుండా బ్లర్ కనిపించడం, లో క్వాలిటీ కనిపిస్తుంది. దానివల్ల వెంటనే ఇట్లా స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అదే హెచ్డి ప్రాసెస్ కానీ కంప్లీట్ అయ్యిందనుకోండి, అప్పుడు క్వాలిటీ కనిపిస్తుంది. మీరు ఎంత క్వాలిటీతో అప్లోడ్ చేశారో అదే క్వాలిటీతో కనిపిస్తుంది. ఎక్కువ అవకాశం ఉందన్నమాట, కనిపించే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే వీడియో క్వాలిటీ బాగుంటేనే కదా ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు, ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో ఇదనమాట నేను మీకు చెప్పేది. మంచి క్వాలిటీ కనిపించింది అనుకోండి, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది, వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతా అంటే వాళ్ళకి కూడా నచ్చుతుంది అనమాట, కనెక్ట్ అవుతారు మన వీడియోస్కి. సో నా సజెషన్ మీకు ఏంటి, పబ్లిక్ చేసేలా లేదా ఏం చేయాలి ఏంటనేది నా సజెషన్ ఏంటంటే షెడ్యూల్లో పెట్టడం చాలా బెటర్. ఎందుకంటే మనం ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిక్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్లో పెట్టుకోవాలి, లేదంటే అన్లిస్ట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే దానికి సరైన థంబ్నెయిల్ మనం ప్రొవైడ్ చేయాలి, దాని తర్వాత డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయాలి, మంచి టైటిల్ ప్రొవైడ్ చేయాలి, ట్యాగ్స్, ఎండ్ స్క్రీన్, ఐకార్డ్, సో ఇవన్నీ ప్రాపర్గా మెయింటెనెన్స్ చేసి అన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు ఒక పర్ఫెక్ట్ ఎస్ఈఓ ప్రాసెస్ ప్రాపర్గా కంప్లీట్ అయ్యింది అనుకుని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీరు ఏదైతే టైమింగ్ మీరు అప్లోడ్ చేయాలని పెట్టుకున్నారో ఆ టైమింగ్కి ముందు ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత పబ్లిక్ చేశారనుకోండి, మీ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానికి కావాల్సిన ట్యాగ్స్ ప్రొవైడ్ చేశారు, కీవర్డ్స్ ప్రొవైడ్ చేశారు, ఎస్ఈఓ ప్రాసెస్ టోటల్ పర్ఫెక్ట్గా ఉంది, బాగుంది, థంబ్నెయిల్ కూడా బాగుంది అనుకుంటారు కదా. ఆ టైంలో పబ్లిక్ చేశారనుకోండి, కళ్ళకి ఐకొచ్చి కనిపిస్తే థంబ్నెయిల్ వెంటనే క్లిక్ చేసి చూస్తారు. సో అట్లా అనమాట. మనం వీడియో అనేది రికమెండ్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ అవుట్పుట్ వెంటనే బాగా కనిపించింది అనుకోండి, ఓకే బాగా కనిపిస్తుంది అన్న దాని మీద కొంతమంది కనెక్ట్ అయ్యి ఆ తర్వాత వీడియోని చూస్తూ ఇట్లా ఇన్ఫర్మేషన్ బాగుంటే ఎండ్ స్పెండ్ చేసేలా వెళ్తారనమాట. కనుక ఎప్పుడు కూడా హెచ్డి ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీ డిస్క్రిప్షన్ కావాల్సినవన్నీ యాడ్ చేసి అప్పుడు పబ్లిక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ముందే చెప్తున్నా, మీ ప్రతి వీడియోలో కూడా ఒకటే టైంని ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే ఒక వ్యూవర్ అనేది మీ వీడియో క్లిక్ చేసి చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఇంకా చూస్తారు. ఆ వీడియో నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. టోటల్గా సబ్స్క్రైబర్స్ని ఒకే టైంని మీరు ఇట్లా ఈ టైంలో పలానా వీడియో నేను అప్లోడ్ చేస్తున్నా అనుకుని యూట్యూబ్ ఆల్గరిథంకి తెలియపరచాలి. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా తెలియపరిచారనుకోండి, ఆటోమేటిక్గా పలానా ఛానల్ అంటే పలానా మాకు నచ్చిన క్రియేటర్ అనేది ఈ టైంలో అప్లోడ్ చేస్తున్నారు, ఆ వీడియోని చూడడానికి రెడీగా ఉండాలి అనుకుని ఇట్లా వాళ్ళు యాక్టివ్గా వస్తారనమాట. అంటే ఆన్లైన్కి వస్తారు, యూట్యూబ్లోకి యాక్టివ్లో ఉంటారనమాట. మీరు వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది లేదా నోటిఫికేషన్ పంపిస్తుంది, వెంటనే క్లిక్ చేసి చూస్తారు. కనుక మీరు ఒకటే టైంని మెయింటెనెన్స్ చేస్తూ వీడియోస్ని అప్లోడ్ చేయండి, అప్పుడే మీకు ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. ఎందుకంటే మన వీడియోని రికమెండ్ చేయడానికి డిఫరెంట్ టైంలో మీరు అప్లోడ్ చేశారనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చిన సబ్స్క్రైబర్స్కి కన్ఫ్యూజ్ అవుతారు, ఒకే టైంలో యాక్టివ్లో ఉండడానికి అతనికి ఛాన్స్ దొరకదనమాట. సో అట్లా కనుక ఒకటే టైంని ఫిక్స్ అయ్యి అదే టైంని మెయింటెనెన్స్ చేయండి. ఎప్పుడు కూడా పబ్లిక్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ చెక్ ఒకటి చేయండి.
పర్ఫెక్ట్‌గా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేకుండా పర్ఫెక్ట్‌గా అన్నీ ప్రొవైడ్ చేసాం లేదా ఒక ప్రివ్యూ లాగా ఇట్లా చెక్ చేసుకోండనమాట. మీ థంబ్‌నెయిల్ బాగుందా లేదా? కరెక్ట్‌గా ఉందా లేదా? ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్ చేశామా? టైటిల్ క్యూరియాసిటీ ఉండేలాగా ఇట్లా ప్రాపర్‌గా పెట్టామా లేదా? ఇట్లా చెక్ చేయండనమాట. అండ్ వీడియో చివరిలో ఎండ్ స్క్రీన్ ప్రొవైడ్ చేసామా లేదా? ఇట్లా ఇవన్నీ చెక్ చేశారనుకోండి, మీ వీడియో అనేది ప్రాపర్‌గా సెటప్ అయిపోయినట్టే. అప్పుడు అన్నీ వెరిఫై ఇట్లా కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు పబ్లిష్ చేయండి. కాబట్టి పబ్లిక్ అనేది తప్పు కాదు. కానీ కొన్ని టైంలో ఎట్లా ఉంటుందంటే పర్ఫెక్ట్ ఆ టైంకి మీరు ఇట్లా ఏవి అన్నీ యాడ్ చేస్తారు లేదా ఏవి చెక్ చేయకుండా పబ్లిష్ చేసేయడం అది తప్పు అవుతుంది. ఎందుకంటే మీ వీడియోకి ఎక్కువ మందికి రికమెండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే కంటెంట్ చేస్తున్నారు, ఎటువంటి వీడియోస్ ప్రొవైడ్ ఆ కంటెంట్‌లో ఏముంది అన్నది దానికి కావాల్సిన ట్యాగ్స్, కీవర్డ్స్ ప్రొవైడ్ చేశారనుకోండి, యూట్యూబ్ ఆల్గోరిథం కూడా క్లియర్‌గా తెలుస్తుంది కదా! మీ కంటెంట్‌కి తగిన వ్యూవర్స్‌కి అండ్ చూసే ఆడియన్స్‌కి రికమెండ్ చేయడానికి అతనికి ట్రాఫిక్ దొరుకుతుందనమాట. అంటే యూట్యూబ్ ఆల్గోరిథంకి ట్రాఫిక్ దొరుకుతుంది. లేదనుకోండి మీరు అప్లోడ్ చేసిన వెంటనే ఇట్లా పబ్లిష్ చేశారనుకోండి, ఆ టైమింగ్ దొరకదు. వీడియో డౌన్‌లో పడిపోతుంది. అప్పుడు వ్యూస్ రాదు అనుకోని ఇట్లా డిసప్పాయింట్ అవుతారు. కనుక పబ్లిష్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ చెక్ చేసుకొని అప్పుడు పబ్లిష్ చేయండి. హ్యాపీగా మంచి వ్యూస్ అనేది వస్తాయి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే డైరెక్ట్ మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చి అక్కడికెళ్ళి జస్ట్ మెసేజ్ చేయడం లేదంటే కాంటాక్ట్ అయినా సరే మీ ప్రతి డౌట్‌కి ఆన్సర్ చేస్తా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తుందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.